ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ 'కల్కి 2898 ఏడీ' మొత్తానికి థియేటర్లోకి వచ్చేసింది. సో, లేట్ చేయకుండా 'కల్కి 2898 ఏడీ' ఎలా ఉందో తెలుసుకుందామా? ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ భైరవ, అశ్వత్థామ మధ్య నడుస్తోంది. అసలు సుమతి ఎవరు? ఈ ఇద్దరూ కలిసి ఆమెను ఎలా కాపాడతారు అనే పాయింట్ పైన స్టోరీ రివాల్వ్ అవుతోంది. సినిమాలో ప్రభాస్కు స్క్రీన్ టైం ఎక్కువ లేదు. ఇంట్రడక్షన్ సీన్ తర్వాత మళ్ళీ చాలాసేపు కనిపించడు. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఖచ్చితంగా బాధ కలిగించే విషయం అని చెప్పచ్చు. అయితే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో మాత్రం ప్రభాస్ అదరగొట్టాడనే చెప్పచ్చు. ఇక బిగ్ బి అమితాబ్ గురించి మాట్లాడితే ఈ మూవీకి ఆయన పెద్ద అసెట్ అని చెప్పచ్చు. సందేహం లేకుండా సినిమాలో ఆయన ఒక మేజర్ హైలైట్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడు అమితాబ్. ఇక ప్రభాస్, అమితాబ్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ మూవీకి హైలైట్. ఉలగ నయగన్ కమల్ హాసన్ అలాంటి నటుడికి కూడా స్క్రీన్ టైం తక్కువగా ఉంది. కమల్ హాసన్ను సెకండ్ పార్టులో ఎక్కువగా చూపించాలని మేకర్స్ భావిస్తూ ఉండొచ్చు. అయితే ఆయన అపీరెన్స్ మాత్రం ప్రేక్షకుల దృష్టిని గ్రాబ్ చేస్తోంది. ఇక ప్రెగ్నెంట్ ఉమెన్ గా నటించిన దీపిక తన పాత్రకు న్యాయం చేసింది. కానీ ఎక్కడా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే మూవీ మహాభారత సీక్వెన్స్తో మొదలవుతుంది. అశ్వత్థామగా అమితాబ్ కనిపిస్తారు. ఆ తర్వాత పెద్ద యాక్షన్ సీక్వెన్స్తో భైరవ ఎంట్రీ ఇస్తాడు. అయితే భైరవ ఇంట్రడక్షన్ ఇంపాక్ట్ అనుకున్నంత ఎక్కువగా లేదు. ఇక దీపిక సమ్ 80ని ప్రెగ్నెంట్ ల్యాబ్ సబ్జెక్టుగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు ఒక క్యారెక్టర్ నుంచి కూడా అద్భుతమైన ప్రదర్శన లేదు. ఇక సుప్రీంను మీట్ అయ్యే సన్నివేశం కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. మంచి యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్గా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. టెక్నికల్గా సినిమా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నప్పటికీ ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మహానటి వంటి అద్భుతమైన ఎమోషనల్ సినిమాను తెరకెక్కించిన నాగస్విన్ ఈ మూవీ ఎమోషన్ పైన కొంచెం కాన్సంట్రేట్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలో చివరి 40 నిమిషాలు మాస్టర్ పీస్. క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఇక టెక్నికల్ గా చూస్తే కల్కిలో కెమెరా వర్క్ అద్భుతమని చెప్పచ్చు. ఎడిటింగ్ ఇంకొంచెం మెరుగే ఉంటే బాగుండేది. దిశా పఠానీకి సంబంధించిన సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఇక పాటల విషయానికి వస్తే ఈ రేంజ్ మూవీకి ఇంకొంచెం మంచి పాటలు ఉంటే బాగుండు అనిపిస్తోంది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక సినిమా హైలైట్స్ గురించి మాట్లాడితే అమితాబ్ బచ్చన్ మూవీకి చాలా పెద్ద అసెట్. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఆఖరి 30 నిమిషాలకు సినిమాకే హైలైట్. డ్రాబ్యాక్స్ ఫస్ట్ హాఫ్ ప్రాపర్ గా క్యారెక్టర్ ని డెవలప్ చేయకపోవటం, ఎమోషనల్ టచ్ మిస్ అవ్వటం, ఇవి కల్కిలో ప్రోస్ అండ్ కాన్స్. సినిమాలో మీరు ఊహించని క్యారెక్టర్లు కొన్ని కనిపిస్తాయి. అండ్ క్లైమాక్స్ సీన్స్ మిస్ అవ్వకండి. మొత్తంగా కల్కి సినిమాను థియేటర్లోనే చూడాలి. ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అని చెప్పచ్చు. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ కల్కి 2898 ఏడీ.